తథాస్తు భూయః. ఈరోజు 26వ పాత్రం అండి. అక్కడ కృష్ణుడు అర్జునుడికి రసాలుగా ఉన్నప్పుడు వ్యామోహం కనపడింది. దాడి పెరుగుతున్న రేపడిలో గోకృష్ణుడి మీద ఉన్న వ్యామోహం కోసం ఇక్కడ పెరుగుతున్నాడు. కృష్ణుడు వ్యామోహం ఎలా ఉంటుందంటే చాలా వినండి. కృష్ణుడి యొక్క వ్యామోహం ఎలాంటా కూడా కనపడుతూ ఉందంట. ఇంకా ఆ స్థలాలు వస్తే కనుక భక్తి, పరభక్తి, పరమాభక్తి అదంతా తెలుస్తుంది. నడుము అంటే వైరాగ్యం, ముందు పాములు అంతకుముందు జరిగిన పాత్రలన్నీ కూడా చెప్పుకున్నాం కదండి. అలా చూస్తున్నాడంట. అలా చూస్తుంటే ఇంకా అలా వ్యామోహం పడి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇలా గోపికలు ఉన్నారన్న మాట, ఆడక్కడ ఉన్నారు నేను చూస్తున్నానన్న మాటే మర్చిపోయాడంట పరమాత్మ. అందుకని ఈ గోపికలు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఏమని? నారాయణ అని, తీరసాగసైనా అని, దేవదేవా అని వాటిని హెచ్చరించి మేము ఎక్కడే ఉన్నావయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, మమ్మల్ని చూస్తున్నాం. అలాగే కూడా భగవద్గీత ప్రచారం చేస్తూ ఆ కృష్ణుని మాట్లాడేస్తూ చిన్న పిల్లల దగ్గర దేశంలో కూడా కృష్ణ అంటూ వ్యామోహం పడిపోతూ ఉంటారు. మనం చూసే మాట్లాడుతూ. అలాగే ఇంకా చూడండి, మన వైద్యులు ఎవరైనా సరే ఆ బృందావనం వెళ్ళారనుకోండి, కృష్ణుడు ఎక్కడ పొరలాడాడు, ఎక్కడ నడిచాడు, ఎక్కడ గోపికలు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ రామలీల చేశాడు, అక్కడ అంతా మనం ఏం చేద్దామండి? అక్కడ అంతా కూడా కూర్చుంటాం, వెళ్తాం, ఆ మమ్మల్ని తెచ్చుకుంటాం. అది వ్యామోహం. అదే కృష్ణుడు యొక్క వ్యామోహం. అది ఏంటంటే ఆ కృష్ణుడు ఏంటండి, గోపికల పట్ల ఎంత ప్రేమ ఉందో అంతకన్నా రెట్టింపు ప్రేమ కృష్ణుడికి ఉంటానమాట. అందుకని అలాంటి ప్రేమ కలిగిన గోకృష్ణ అంటారనమాట. అలా కలుగుతున్నప్పుడు నా కళ్ళల్లో కనపడుతుందా, మీ పట్ల ఉన్న వాత్సల్యం నా కళ్ళల్లో కనపడుతుందా అని అంటారు. అంటే కనుక గోపికలు ఎవరు అంటారు, మరి మొన్న చూసి ఈ రూపుని చూసి, ఈ రంగుని చూసి అందరూ వ్యామోహం పడతారే, నువ్వు మమ్మల్ని వ్యామోహం పడతావేంటయ్యా అని చూడండి ఎంత బాగా చెప్పారు. ఇన్ని మొత్తం మనం కొన్నే చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ